నెక్స్ట్ టాపిక్ అండి, ఎట్టకేలకు దువ్వాడకు మంగళం వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం. తనకి దువ్వాడ శ్రీనివాస్ని ఇదేంటి రెండుకి చెడ్డ రేవట్ అయ్యాడు ఆయన, కానీ చెడ్డ రేవట్ కాదు, మూడుకి చెడ్డ రేవట్ అయ్యాడు, మూడిటికి చెడ్డ రేవట్ అయ్యాడు. టీడీపీకి అట్లాగే అందరిని విమర్శించి ఇదయ్యాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి జనసేనకి ఇదైపోయాడు. చివరికి వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేసినా కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సస్పెండ్ చేశారు. మనం గతంలో దువ్వాడ శ్రీనివాస్కి ఒక మెసేజ్ ఇచ్చాం. మెసేజ్ మీన్స్ అంటే ఒకటి చెప్పాం, బాబు నువ్వు ఒక కుటుంబం అనేది, నీ కుటుంబానికి ఒక పిల్లలు ఉన్నారు, నువ్వు ఇంకొక మహిళతో నువ్వు సంబంధాలు కొనసాగిస్తున్నావు. ఆ మహిళతో నువ్వు సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు ఈ మహిళతో డైవర్స్ తీసుకోవటం అవసరం నీ భార్యతో లీగల్గా. అప్పుడు నువ్వు ఈ మహిళతో నువ్వు మ్యారేజ్ చేసుకుని నువ్వు ఎట్లయినా ఉండొచ్చు. నువ్వు అలా కాకుండా ఈ మహిళతో డైవర్స్ తీసుకోకుండా ఆ మహిళ వాళ్ళ భర్తతో డైవర్స్ తీసుకోకుండా మీరిద్దరూ ఈ రకంగా కలిసి ఈ విన్యాసాలు చేయటం అనేటువంటిది మంచిది కాదు ఇది సమాజానికి. దీనివల్ల సమాజానికి ఒక రాంగ్ మనం మెసేజ్ ఇస్తున్నాము, ఇది సరైన విషయం కాదు, చర్య కాదు అని చెప్పాం. దానికి ఆయనకి ఎక్కడో ఆ బాధ ఏందో తెలియదు, కానీ ఆయనకి ఎక్కడో మంట మండి ఆయన మన మీద విమర్శల దాడి చేశాడు. విమర్శ చేసేదానికంటే దాన్ని స్వాగతిస్తాం, సరే నీ విమర్శలు ఇవన్నీ మాకు సమాజంలో మనం చెప్పడానికి ముందుకు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ తప్పవు. ఇక్కడ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, రేపొద్దున నీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, రేపు ఇంకొకరికి 2 పిల్లలు ఉన్నారు. ఈ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ మొత్తానికి ఏం సమాధానం ఇస్తున్నాం మనం, ఏమిస్తున్నావు నువ్వు? ఒక ఎమ్మెల్సీగా ఉండి ఏం సమాధానం చెప్తున్నావు? నీకు అంతటి పడలేదు, ఏమితో ఉండవు, దానికి ఎంత లిమిటేషన్ ఉండిద్ది. నేను రోడ్డు మీదకి వచ్చి మేమిద్దరం డ్యాన్సులు వేస్తాం, సింధులు వేస్తాం, మేమిద్దరం సమాజం చూడండి అంటే ఏం చూడాలి? చివరికి ఏం చూశారు? వైసీపీ వాళ్ళు మిమ్మల్ని సంగతి చూశారు. దానికి లిమిటేషన్ ఉన్నట్లయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు కదా, లిమిట్స్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు కదా. వాళ్ళకి ఏదైనా మంచి చెప్తే వాళ్ళకి అది చెడుగా వినపడుతుంది. మంచిని చెప్పటం యొక్క ఉద్దేశం ఏంటంటే దాని ద్వారా మీరు కొంత ఆలోచన చేసుకుంటారు అనేటువంటి ఉద్దేశం. ఆలోచన చేసుకోపోగా ఇంకా జనం మీద పడి ఇది చేయటం. పవన్ కళ్యాణ్ గారు ఏమి అన్నారండి ఆయన్ని? ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నారా? పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పు తీసుకొని కొడతాడంట. ఏంటండి నేను కొట్టేది? ఇప్పుడు పార్టీ కొట్టింది కదా సార్, పార్టీ కొట్టింది కదా. నువ్వు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం నువ్వు మాట్లాడావో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను చెప్పు తీసుకొని కొట్టినంత పని చేసింది కదా. ఇంతకంటే ఏం కావాలి అవమానం? ఇంతకంటే ఏమి ఇచ్చేయాలి? దానికి ఇప్పుడు మళ్ళీ దానికేంటి లోకేష్ గారిని పొగిడారని చెప్పని సార్, లోకేష్ గారిని పొగిడేది ఏంటి? ఈరోజు అధికారం మారింది కాబట్టి ఎక్కడ ఏ ప్రమాదం వచ్చి పడిద్దో, ఏ కేసు వచ్చి పడిద్దో, ఏ ఇన్వెస్టిగేషన్ వచ్చిద్దో, ఏమి కేసులు వచ్చి మీద పడతాయనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దేవుడు అంటారు, లోకేష్ గారిని దేవుడు అంటారు, పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అంటారు. ఇది కామన్ రాజకీయాల్లో. కానీ అంత మాత్రం అమాయకులు అయితే లేరు కదా, ప్రజలైతే అమాయకులు కాదు కదా. వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఈ విన్యాసాలు, ఈ డ్యాన్సులు, ఈ నృత్యాలు, ఈ కథాకేళి, ఈ కచేరీ, ఇవన్నీ సంగీత విభావర్లు వాళ్ళ పార్టీలోనే అరే బాబు ఇది మనల్ని ఈ గోళ మనల్ని గబ్బట్టిస్తుంది, ఈ వ్యవహారం మనల్ని అంతా రోడ్డు మీద లాగుతుంది వాళ్ళు అని చెప్పని వాళ్ళు డెసిషన్ తీసుకొని పక్కకు పెట్టారు అనుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఆయన ఏమి వాళ్ళ పర్సనల్ విషయమే, దాన్ని ఎవరు కాదనరు. కానీ దాన్ని సమాజానికి చూపించేటువంటి కోణము, సమాజానికి చెప్పేటువంటి కోణము వేరేది ఒకటి ఉంటుంది. ఆ చిన్న ఆ పొరను పోగొట్టుకోకూడదు, ఆ విలువను పోగొట్టుకోకూడదు, ఆ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. హిందూ సాంప్రదాయం, హిందూ వ్యవస్థ, హిందూ సమాజం ఏం చెప్తాం? విలువలు పోతున్నాయి సార్. సరే ఏముంది ఇవన్నీ వాటిని ఆడెతకాలి మనం, ఎతికి